మా నాన్న హాస్పిటల్ నుంచి ప్రాణాలతో రాలేదు, నువ్వు ప్రాణాలతో ఉండవు. ఎరా సిగ్గు లేదు మీకు? రౌడీ వల్ల నడివీధిలో కొట్టుకుంటున్నారే, నాకు సిగ్గుగా ఉందిరా. మిమ్మల్ని కొడుకులని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉందిరా. పోలీస్ స్టేషన్కి ఎక్కి నా పరువు తీసేశారే. నాకిద్దరు భార్యలు, కాదనలేదు. అది ఏనాడు నేను మభ్యపెట్టలేదు. కానీ నా ఇద్దరు భార్యలకి నేను బాధ్యుడిగానే ప్రవర్తిస్తున్నాను. అది తప్ప? మీ ఇద్దరిని నేను తరచు మార్చి మార్చి పిలుస్తూ ఉంటాను. ఎందుకో తెలుసా? మీ ఇద్దరిని నేను ఎప్పుడు వేరువేరుగా చూడలేదు, సమానంగానే అనుకున్నా. అది తప్ప? ఎరా ఎరా నా పరువు తీస్తున్నారు. మీ ఇద్దరి గురించి ఆలోచించకుండా నేను స్వార్థంతో 2 పెళ్లిళ్ళు చేసుకోవడం తప్పే. తప్పు చేసిన వాడు మారకూడదా? వాడిని మార్చలేమా? నేను మారాలని చూస్తున్నాను, అది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. నిజంగా చెప్తున్నాను, ఇంతవరకు నాకు 2 కుటుంబాలు ఉన్నాయని నేను సిగ్గుపడలేదు. కానీ ఈరోజు సిగ్గుపడుతున్నాను. నాకు 2 కుటుంబాలు ఉన్నాయని సిగ్గుపడుతున్నాను. ఇటువంటి 2 కొడుకుల్ని పెంచానని సిగ్గుపడుతున్నాను. ఇదంతా చూస్తూ ఇంకా ప్రాణాలతోనే ఉన్నానని సిగ్గుపడుతున్నాను. పండ్రా. గౌతమ్, గౌతమ్, నాన్నగారు ఎక్కడ? ఆపరేషన్ థియేటర్లో ఉన్నారా? వారికి ఏమైంది? భయపడకమ్మా, ఏం కాదు. ఇక్కడ 2 ఆర్మ్డ్ గార్డ్స్ పోస్ట్ చేయండి. 24 అవర్స్ డ్యూటీలో ఉండాలి సార్. హాస్పిటల్ చుట్టూ సెక్యూరిటీ ఉండాలి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఇతను పోస్ట్ చేయండి. ఓకే సార్. నన్ను అడగకుండా ఎవరిని లోపలికి వెళ్ళకూడదు, హాస్పిటల్ స్టాఫ్ తప్ప. ఓకే సార్. ఏమైంది? ఏకాంబరం ఇల్లు ఎక్కడ కనిపెట్టాం. ఎక్కడ? కొత్తపేట ట్రంక్ రోడ్డు. డోర్ నంబర్ 26. Catch him! Come on, catch him! తప్పించుకోవాలనా రాస్కల్? మా నాన్న హాస్పిటల్ నుంచి ప్రాణాలతో రాలేదు, నువ్వు ప్రాణాలతో ఉండవు. అమ్మవారి కుంకుమ నాన్నగారి నుదుటిని పెట్టండి. నువ్వు నీ చేత్తోనే పెట్టు. ఈ అమ్మాయి పర్వాలేదు, మా ఇంటి ఆడపడిచి.
నీ వాడు లాకప్లో ఉన్నాడు. రేపు నిన్ను లాక్కెళ్తాను. రెడీగా ఉంటావు. ఆయనకిప్పుడు ఎలా ఉంది? ఇంకా కన్ను తెరవలేదు. 48 గంటల్లో కోమాలోంచి బయటపడకపోతే చాలా కష్టమని డాక్టర్ అన్నారు. 48 గంటలు దాటిపోయాయి. నాకు భయంగా ఉంది. మీరు కూడా వచ్చి పక్కనే ఉన్నారంటే వారు కన్ను తెరుస్తారనిపిస్తుంది. వారికేం కాదుగా. నువ్వు ఇక్కడే ఉండయా. తమ్ముడికి ఎలా ఉందమ్మా? మరేం భయపడకండి, దేవుడున్నాడు, వాడే చూసుకుంటాడు. ఓ, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? మరేం భయపడకండి అమ్మా. తమ్ముడికి ఏం కావాలన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక్కడున్న డాక్టర్లంతా నాకు బాగా తెలిసిన వాళ్ళు. మరేం భయపడకండి, దేవుడే తమ్ముడిని కాపాడుతాడు. బయటికి ఎలా వచ్చారా? ఎలా వచ్చావు? అయ్యగారు జామీన్లో తీసుకొచ్చారు. ఎవడు అయ్యా? చెప్పు. నేనే రాజా. నువ్వు అని లోపలికి దోశావు, నేను బయటికి తీసుకొచ్చాను అంతే. నేనే. డోంట్ వర్రీ, మీ నాన్న కోలుకుంటాడు. రారా. పోరా. చెయ్యి కాలుతుంది రాజా, వెళ్ళి మీ నాన్నను చూడు. పదరా. అన్నయ్య, మా నాన్నకి తెలియొచ్చింది. నో, రేపు విశ్వనాథ్ ప్రాణాలతో ఉండకూడదు. కమిషన్ వాడికి సంతాప సభ పెట్టాలి. హాస్పిటల్లో పోలీస్ సెక్యూరిటీ ఉంది, అందుకనే. అదంతా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళేసరికి అక్కడ ఎవరు ఉండరు. గప్చుప్పుగా పని కానిచ్చాయి. ఝన్ 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 తెలుగు వన్